వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, పార్టీ బలోపేతం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. పలు అంశాలపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ కార్యకర్తలపై ఉన్న అక్రమ కేసులు, సమస్యలను తెలుసుకోవడానికి కొత్త పార్టీ పోర్టల్ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు జగన్ సూచనాప్రాయంగా తెలిపినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పుడే కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాది కాలంలో ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందో ఈ అంశాలకు సంబంధించి పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించడం జరిగింది. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందో దానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇక మరోవైపు పార్టీ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో పార్టీ నేతలకు కీలకమైనటువంటి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి జారీ చేశారు. డిసెంబర్ 15 నాటికల్లా గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలను పూర్తి చేయాలి. అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్ళాలి. ప్రజా సమస్యలపైన గ్రామ స్థాయి వరకు పోరాటాలు చేసేందుకు అన్ని కమిటీలను కూడా సిద్ధం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో పాటు రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల పైన ఏదైతే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందో ఈ కేసులను ఎదుర్కొనేందుకు, అదేవిధంగా ఎవరైతే పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారో, అన్యాయాలకు గురవుతున్నారో వారందరినీ ఆదుకునేందుకు ఒక పోర్టల్ ను కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ డిజిటల్ పోర్టల్లో ఎవరైతే కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందనుకుంటే ఆ కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందులో నమోదు చేయాలని సూచించడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, అక్రమ కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఆ డిజిటల్ పోర్టల్లో నమోదు చేసుకున్నట్లయితే వారికి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉండాలని కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి గతంలోనే ఒక ప్రకటన కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. ప్రధానంగా వైసీపీ నేతలను, కార్యకర్తలను ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారందరినీ కూడా గుర్తుంచుకుంటాము. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని కూడా చెప్పారు. ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించేందుకు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు. ఓవరాల్ గా విస్తృత స్థాయి సమావేశంలో అయితే పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా బలోపేతం చేయాలి, గ్రామ స్థాయి వరకు పార్టీని ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒక అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తే, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలపైన తమ పోరాటాలు ముందు కూడా కొనసాగుతాయి కాబట్టి దానికి సంబంధించి కూడా పార్టీ అంతా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.